Praise the Lord. Thank you, Master. Hallelujah, hallelujah, hallelujah. యేసు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. మరి విశేషముగా ఈరోజు నీ విశ్రాంతి దినము తండ్రి, నీ వాక్కును మా నోటిలో ఉంచి మా హృదయాలను బలపరిచి నీ మాటల మీద విశ్వాసం ఉండి నడిచే అట్టి కృప మాకు దయచేయమని, నీ చిత్తానుసారంగా నడిపించుకోమని. ఈ వాక్యము బంగారము వెండి నాణ్యముల కంటే విలువైనది. ఈ వాక్యమే మమ్మలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఈ వాక్యమే ఈ లోకముల విశ్వాసులుగా నిలబెడుతుంది. ఈ వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతికే అట్టి కృప మాకందరికి దయచేయమని, ఇది నీవు నాలో నుండి మాట్లాడమని ప్రజలు తెలుసుకొని ఈ వాక్యానుసారంగా జీవించే అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు విలువైన మాటలు మాట్లాడుతూ, ఈ మాటలు మాట్లాడుతుంటున్నప్పుడు మీ మనస్సును, మీ హృదయాన్ని భద్రపరుచుకోవాలా. మీ ఆలోచనలను విడిచిపెట్టాలి. వాక్యం అనేది ఏమిటంటే, యేసు ప్రభు భూమి మీద ఉంటున్నప్పుడు ఆయన ఈ లోకములో నడుస్తున్నప్పుడు ఆయన చెప్పు ప్రతి మాట ప్రజలు విన్నారు. ప్రజలు విని విశ్వాసములో ముందుకు సాగారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు విశ్వాసం అనే దాని విషయంలో మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. మనలో విశ్వాసం ఎలా ఉన్నది? యేసు ప్రభు వారి ముందున్నప్పుడు మాట్లాడినప్పుడు విశ్వాసం ఎలా ఉన్నది అంటే, ఆయన మాటకు ఎంత లోబడ్డారో అంత ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ప్రియమైన సంఘ బిడ్డలుగా, ప్రజలుగా దేవుని మాటలు వింటున్నప్పటికీ సంఘానికి వస్తూ, మందిరములో నివాసం చేస్తూ, మందిరములో దైవ సేవకుని మాటలు వింటూ దేవుని యొక్క ఆధారాన్ని పొందుకోలేక ఇంకా చాలామంది వెనుకబడి పోతున్నారు. వాక్యం అనేది విశ్వాసాన్ని బలపరుచుకునటం. వాక్యం అనేది పరలోక రాజ్యానికి చేరుతుందనే విశ్వాసము. ఈ వాక్యమే మన జీవితమును, చరిత్రను మారుతుంది. మార్చినప్పుడే ఆయన రాజ్యానికి మనము వారసులుగా ఉంటాము. ఈ లోకములో ఉంటున్న అందాలను ప్రేమించుట కంటే వాక్యమనే ఆ బండ మీద నిలబడ్డప్పుడే బలవంతులుగా మనం ఉంటాము. ఈ వాక్యం ఎలాంటిదంటే, ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్యం ఎలాంటిదంటే నీ కుటుంబాన్ని మారుస్తుంది. ఈ వాక్యం ఎలాంటిదంటే నీ చరిత్రను మారుస్తుంది. ఈ వాక్యం ఎలాంటిదంటే నీ జీవితంలో ఒక బలమైన స్తంభములాగా నిలబెడుతుంది నిన్ను. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిలబెట్టేదే దేవుని మాటలు. దేవుని మాటల మీద ఎంతమంది విశ్వాసముతో నిలబడతారో వారి జీవితంలో బలమైన కార్యాలు దేవుని వాక్యము నుండి మనము చూస్తాము. దేవుడు అనేకులను వారి విశ్వాసమును బట్టి తప్పించాడు. వారి విశ్వాసమును బట్టి రోగులు స్వస్థత పొందారు. ఈరోజు కూడా నువ్వు విశ్వాసం పెడితే, ఈరోజు కూడా నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటే నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరుగుతాయని నేను వాక్యము ద్వారా ప్రకటిస్తుంటున్నాను. మనము కొన్ని నిమిషములు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మీరు ఈ వాక్యమును మీరు శ్రద్ధగా వినాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకంటే మీకున్న
పరిస్థితులు ఎలాంటివో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుడు సర్వం ఎరిగి ఉన్నాడు. ఈ వాక్యమును మీ ముందు ఉంచిన కారణం ఏంటిదంటే మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకుంటావని, నీ యొక్క కుటుంబాన్ని మార్చుకుంటావని, నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటావని ఈ వాక్యమును నీ ముందు ఉంచుతున్నాడు. ఎందుకంటే దీనిని నాతో దేవుడు మాట్లాడిన ప్రకారము నేను మీతో మాట్లాడగలుగుతాను. నా మాటలు కాదు, నా ఆలోచన కాదు, నా యొక్క విశ్వాసంలో నేను ముందుకు సాగి దేవుని అడిగిన మాటలు నేను మీ మధ్యలో ఉంచుతుంటున్నాను. మీరు దేవుని వాక్యానుసారంగా నడవాలని నేను ఆశపడుతున్నాను. రండి దేవుని వాక్యములోనికి వెళ్దాం. దేవుని వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతుంటుండగా మీరు శ్రద్ధగా మీ వాక్యమును, మీ యొక్క బైబిల్ను ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని వినాలి. 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతుంటున్నాను. ఇక్కడ ఏమంటుందంటే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించు అని చెప్పాను. నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినవలసిన మాటలు ఏంటిదంటే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోనుతో ఈ మాటలు ఎందుకు చెప్పినాడంటే, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డా వారికి చేపలు దొరకలేదు. వారు రాత్రంతా వలలు వేసినా వారికి చేపలు దొరకలేదు. కానీ అంతకుముందు దేవుడు ఏం చేసిందంటే వాక్యాన్ని బోధించినాడు. ప్రజలతో వాక్యము మాట్లాడుతున్నాడు. మాటలు, పరిశుద్ధమైన మాటలు వారితో మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆ సముద్రములో వింటున్నారు. ఆయన మాటలు వినటము వాళ్ళు చూసి ఈయన చాలా మంచి మాటలు చెప్పుతున్నాడని వాళ్ళు విశ్వసించినప్పుడు వీళ్ళు ఈ సీమోను పేతురు వాళ్ళు వలలు కడుగుతుంటూ అక్కడ ఉంటున్నారు. అక్కడ పక్కన ఉంటున్నారు. ఈ సీమోను అనే దోణె ఆయన వెక్కి ఉంటున్నాడు. వెక్కి ఉండి ఈ దేవుని మాటలు, తండ్రి మాటలు ప్రకటిస్తుంటున్నప్పుడు అనేకులు విన్నారు. విని ఆ మాట ప్రకారం విశ్వాసం పెట్టాలంటే వీరు అద్భుతాన్ని చూడాలి అనే దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు, దేవుని మాటలు ప్రకటించినప్పుడు సీమోను పేతురుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఈ దోణెను లోతునకు నడిపించండి అని అన్నాడు. అంటే వారు దీనికి అర్థం వారు పక్కపక్కల చేపలు పట్టినట్ట అట్లేమి లేదు. వారు కూడా రాత్రంతా అనేక మార్లు ప్రయత్నం చేస్తూ వారు చేపలు పట్టారు. కానీ వారికి చేపలు పడలేదు. హల్లెలూయా. వారికి చేపలు, ఆ వలలో ఒక్క చేప కూడా చిక్కలేదు. అక్కడ అంటున్నారు అదే మాట, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు అని అన్నాడు. అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు లోతునకు నడిపి అక్కడ వలలు వెయ్యండి అని అన్నాడు. మీ వలలు వెయ్యండి అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనం చూస్తే, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పికిలిపోవచ్చుండగా. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి వారు నన్ను విడిచి పొమ్ము, సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు, యోహాను ఎలాగా ఉంటున్నారంటే, వాళ్ళు ఆ చేపలు పట్టినప్పుడు, ఆ అద్భుతాన్ని చూసినప్పుడు ఈయన నిజమైన దేవుని కుమారుడు అని తెలుసుకున్నారు. నిజమైన దేవుని కుమారుడు ఈయన మాట ద్వారా మాకు చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి, వారి వలలు పికిలిపోతుంటున్నాయి. అప్పుడు వారు సాగిలపడ్డారు దేవుని ఎదుట, ప్రభు ఎదుట సాగిలపడి
వారు ఏం చేశారో తెలుసా? ప్రభువా, మేము పాపాత్ములము, మమ్మలను విడిచి పొమ్ము అని అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు తెలుసా? వారు పాపమును ఒప్పుకున్నారు, వారు అద్భుతాలు చూశారు, దేవుని మాటలను విని అద్భుతము చూశారు. చూసినప్పుడు వారి పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట సాగిలపడ్డారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మాటలు విని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే బైబిల్లో ఇంకా కొన్ని మాటలు మనం చూస్తాం. మోషే బాధతో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఎర్ర సముద్రము ఎదురైచ్చింది ఆయనకు. అక్కడ వచ్చినప్పుడు అనేక ప్రజలు ఆయన ఎదుట నిలబడ్డప్పుడు చాలా భయపడ్డాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి, ఇది దేవుడు మాకు దీని యొద్దకు నడిపించినాడు కాబట్టి దేవుడే చూసుకోవాలని ఆయన కూడా విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచినప్పుడు అది సముద్రం పాయలుగా అయిపోయినప్పుడు ఆరిన నేల మీద ప్రజలు నడిచినట్టు వాక్యంలో చూస్తాం. కానీ చూస్తాము కానీ నీ జీవితంలో నువ్వు నమ్ముతున్నావా? అప్పుడు అది నమ్మారు కాబట్టి వాళ్ళు నడిచారు. ఇంకా ఎంతకాలము నీ జీవితాన్ని సరి చేసుకోలేక ఉంటావు, నీ విశ్వాసాన్ని బలపరుచుకోలేక ఉంటావు. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యము. ఇక్కడ సీమోను పేతురు ఏం చేశారంటే, మేము ప్రయాసపడ్డమయ్యా పడవని వాళ్ళు ఆయన మాటకు లోబడకుంటే అలాంటి అద్భుతాన్ని వారు చూసేవారా? మేము చాలా మట్టుకు అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప కూడా మేము ఎంత ప్రయాసపడ్డ చేపలు పడలేవని వారు ఒడ్డుకెక్కలే. వాళ్ళు ఏం చేశారంటే కడిగిన వలలను మరలా తీసుకొని వచ్చి మరలా దోణి ఎక్కారు. దోణి ఎక్కి ఆయనతో పాటు లోతుకు నడిపినప్పుడే కదా, లోతులోకి వెళ్ళినప్పుడే కదా విస్తారమైన చేపలు పట్టారు. మరి మీరు ఏ రీతిగా ఉన్నారు? మీ జీవితం ఏ రీతిగా ఉన్నది? మీరు ఇంకా లోతుకు నడుస్తున్నారా? ఇంకా లోతైన వాక్యాలు చదువుతున్నారా? లోతుకు వెళ్ళి విశ్వాసములో బలపడుతున్నారా లేదా? మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటేనే కదా దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలుగుతారు. మిమ్ములను ముందుకు నడపాలనే ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రజలందరూ అక్కడికి వచ్చి వింటున్నారు. విన్న మట్టుకు విన్నారు, కానీ వారి విశ్వాసములో ముందుకు సాగాలంటే అద్భుతమైన కార్యాన్ని చూడాలా. అప్పుడు పేతురు యోహానుతో మాట్లాడిన మాటలు ఇవే, మీరు చేపలు పట్టండి అని అన్నాడు. అయితే మీరు వింటున్నారు, దానిని మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తారా? దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు, ఇది ఖచ్చితంగా మా జీవితంలో నెరవేరుస్తాడని మీరు ఎప్పుడన్నా విశ్వాసం ఉంచినారా? మీరు విశ్వాసం ఉంచితేనే కదా ఆ కార్యాలు జరిగేది. మీరు విశ్వాసం ఉంచితేనే కదా మీ జీవితంలో ఒక ఫలితాన్ని అనుభవించేది. ఎందుకంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు, లూకాసు వార్త 6వ అధ్యాయంలో 46-47 వచనంలో చూస్తే, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. వాక్యాన్ని వింటున్నారు, ఈ మాటలు విని ఇంకా ప్రభువా ప్రభువా అని మీరు ఎంత మొరపెట్టినా అది ఏమి ఫాయిదా అని అంటున్నాడు. మన జీవితంలో వాక్యాన్ని విని, ఒక సేవకుడు చెప్పిన మాటలు విని ఈ రీతిగా నాకు జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ జీవితంలోనికి తీసుకుంటావో ఆ రోజే కదా నీ జీవితంలో ఫలించేది. ఒక విత్తనము నాటినాము భూమి మీద, అది మొలుస్తుందనే విశ్వాసము నీకుంటున్న కదా ఆ విత్తనాన్ని భూమి మీద నాటినవు. అది మొలిసి నాకు ఆహారముగా మారుతుందనే కదా నువ్వు ఆ విశ్వాసము ద్వారా ఆ విత్తనాలు నాటినావు. విత్తనము నాటుడే నీ బాధ్యత, దాన్ని మొలిపించటము ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. ఆ భూమికి నీరెంత అవసరమో అది కురిపించటం ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. అది పెరగటానికి ఎవరి బాధ్యత? నీ బాధ్యత కాదు, దేవుని బాధ్యత. అది నీకు ఫలాలు ఇస్తున్నదంటే అది ఎవరి ద్వారా? దేవుని ద్వారా జరిగినది. ఆ కాలంలో ఆదాము అవ్వతో అన్నాడు, మీరు ఈ నేలను సేదపరుచుతూ దీనిలో నుండి వచ్చిన పంటనే మీరు తిందురు అని అన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి కదా ఈ రోజు వరకు విత్తనాలు భూమిలో వేస్తుంటున్నాము. ఒక్క విత్తనము వేస్తే 1000 విత్తనాలు మనకు వస్తున్నాయి. దానిలో ఎంత విశ్వాసం పెడుతున్నావో నీ రోగము పోతున్నదని
దేవుని వాక్యము చెప్తే నువ్వు విశ్వాసం పెట్టలేవు. నీ సమస్యలు ఈ రోజు నుండి ఆగిపోయినాయంటే నువ్వు విశ్వాసం పెట్టలేవు. ఇంకా కూడా అదే వ్యాధితో ఇంకా మందిరంలో ఉంటున్నావు, అదే బలహీనతో ఇంకా మందిరానికి వస్తున్నావు. ప్రతి వారము ప్రతిరోజు ప్రార్థన చేపించుకుంటున్నావు సేవకులతోనే, నువ్వు విశ్వాసం పెడతలేవు. ఇంకెంతకాలము ఇలాంటి జీవితం అనుభవించాలి? ప్రభు అది కోరటం లేదు. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు విశ్వాసం పెట్టాలంటున్నాడు. నువ్వు విశ్వాసం పెడితేనే కదా నువ్వు దేనిని సాధించగలుగుతావు. ఎంతకాలం ప్రభువా ప్రభు అని పిలుస్తావు? ఎంతకాలం నీ జీవితంలో ఇంకా వెనుకబడిపోతావు? అలా వెనుకబడిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ అంటున్నాడు 47వ వచనంలో అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలుసును. తెలియచేద్దును, మీకు తెలియచేద్దును అని అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఎవరి మీద విశ్వాసం ఉందో మీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు. వినాలా ఆయన మాటలను? విన్నప్పుడే కదా నీ జీవితం మార్చబడుతుంది. విన్నప్పుడే కదా నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రభు మీద ఆధారపడాలి. విశ్వాసం అనేది ఏంటి తెలుసా? గాలిలో ఇల్లు కట్టి గొప్పతనం కాదు. ఏదన్నా ఈ లోకంకు సంబంధించింది నిలబెడితే విశ్వాసము కాదు. మోషే ప్రార్థించినప్పుడు 2 పాయలైపోయినాయి. ఎక్కడిదక్కడ ఆరిన నేల మీద ప్రజలు నడిపించినాడు. నీటితో అల్లాడుచున్నప్పుడు ధూప దాహమని ప్రజలు అల్లాడుచున్నప్పుడు ఆ బండలో నుండి నీళ్ళు ఇచ్చిండు. అది అద్భుతమైన విశ్వాసము. మోషే ఆ బండలో నుండి నీళ్ళు వస్తాయనన్నాడు, దాన్ని తాక్కుమని అన్నాడు. అంతే. ఈ భూమి మీద ఏదైతే జరగదో అది చేసి చూపెట్టింది దేవుడే. ఏదైతే భూమి మీద అసాధ్యమో అది చేసి చూపెట్టింది దేవుడే. బండ సందులో నుండి నీళ్ళు వచ్చినాయి. నీ జీవితం ఎందుకు మారదు? నీ రోగం ఎందుకు పోదు? నువ్వు పాపము నొప్పుకోవాలి కదా. ఇన్ని అద్భుతాలు జీవితంలో దేవుడు చేస్తున్నట్టు నా జీవితంలో కూడా చేస్తాడని నీ పాపము నొప్పుకోవాలి కదా, సాగిలపడాలి కదా. ఒక రోజు తర్వాత దేవుని యొద్దట సాగిలపడలే. 10 రోజుల తర్వాత సీమోను పేతురు సాగిలపడలే. వెంటనే ఆ అద్భుతాలు వారి జీవితంలో జరిగినప్పుడే సాగిలపడ్డారు. మొదటి దినములనే నువ్వు నీ జీవితంలో అలాగ అనిపించినప్పుడు, నీ ప్రాణానికి కుదురుపాటు అయినప్పుడు నువ్వు సాగిలపడాల. ప్రభువా, నేను చేసిన తప్పులవి, నన్ను క్షమించు అని అడగాల. నువ్వు నేను పుట్టినది మొదలుకొని నా జీవిత చరిత్ర ఇలా ఉన్నదయ్యా, నేను పాపినయ్యా అని నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. వాక్యాలు వింటున్నాం. అబ్రాహాము జీవితంలో ఇది చేసిండు. పిల్లలు లేకుంటే పిల్లలు కలిగించిండని చూస్తున్నావు. కానీ నీ జీవితంలో కూడా ఎందుకు చేయడు? దేవుడు చేస్తాడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి కదా. నువ్వు ఆధారపడటం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఆధారపడ చేస్తుంది. నువ్వు ఆధారపడాలా దేవుని మీద, ధైర్యంగా ఉండాలా. అప్పుడు కదా దేవుడు నీకు ఇచ్చేది ఇస్తాడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించి ఏదైనా పని చేయాలనుకుంటే ఏం చేస్తావు అంటే, ఇది నాకు పనికి వచ్చేదా కాదా అని చూసి చేస్తావు.
ఇది నేను చేస్తున్నది పనికి వస్తుందా లేదా అని ఆలోచించి చేస్తావు. మరి దేవుని ఎదుట వచ్చినావు, దేవుని వాక్యాన్ని విన్నావు. ఆహా, ఆ రోజులలో వారి జీవితంలో జరిగింది, అది చూసాం, అది చెప్పటం వలన బాగానే ఉన్నది, వినటం వలన బాగానే ఉన్నది, నా జీవితంలో జరుగుతుందా అని అనుకుంటే నీవు మరణం వచ్చేదాకా నీ జీవితంలో కార్యాలు చూడలేవు. ఆ కాలంలో దేవుడు వారి మధ్యలో ఉండి చేశాడు కాబట్టి జరిగినదని అనుకుంటున్నావు కావచ్చు. ఈరోజు ఆయన ఆత్మ నీ మధ్యలో ఉన్నది. ఆయన ఆత్మ మీ మధ్యలో ఉన్నదండి. ఆయన కార్యములు చేయబోతున్నాడు. విశ్వాసములో బలంగా ఉండాలా. నీ జీవితాన్ని మార్చుకోవాలని చెప్తుంటున్నాడు. ఇంకెంత కాలము అవిశ్వాసంలో ఉంటావు? మందిరానికి వస్తూ వెళుతున్నావు, నీ అలవాట్లు మారటం లేదు, నీ తాగటం మారటం మానుకునటం లేదు, గుట్కలు తినటం మానటం లేదు, స్నేహితులతో తిరగడం మానటం లేదు, మందిరానికి వచ్చి వాక్యం విని ఇంటిలో జగడం ఆపటం లేదు, నీ ఆలోచనలు ఇంకా మారటం లేదు. నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా పొందగలుగుతావు? నీకు విశ్వాసం లేకుంటే మందిరానికి వచ్చి వాయిదేమున్నది? అందుకే దేవుడు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు వినక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. నా వాక్యమును మీరు వినకుంటా ఉంటే నాకు మొరపెట్టి పాయదేమున్నది మందిరానికి వచ్చి? నీ అలవాటును మార్చుకోక ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఏం పాయదున్నది? నీ చరిత్రను మార్చుకోకుండా దేవుడా దేవుడా అంటే ఏం పాయదున్నది? నీ పరిస్థితులు మార్చుకోవాలా. ఏ ఒక్కరోజు ప్రార్థన చేయవు, ఏ ఒక్కరోజు వాక్యాన్ని చదువు, మందిరానికి వస్తావు, మందిరంలో నివాసం చేస్తావు, నీ ఆశీర్వాదం ఎక్కడా? ఎంతకాలం ఇంకా అలా ఉంటావు? అది బాగుండదు. మార్చుకో. సీమోను పేతురు మార్చబడ్డారు. ప్రభువా, మేము చేసేది తప్పయ్యా, అందుకే మాకు శాపాలు పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, నిద్ర లేకుండా రాత్రి అంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక్క శాప పడలేదు మా వలలో. కానీ నీ మాట విని వల వేసినమే విస్తారమైన చేపలు పడ్డాయ్యా. వల పిక్కిలిపోతున్నదయ్యా. అన్ని చేపలు వరకు పడ్డాయి. ఎప్పుడు? ఆయన మాట విన్న వెంటనే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మందిరంలో పెద్దతనం చేస్తున్నావేమో, మందిరంలో సంఘ పెద్దగా ఉంటున్నావేమో. నీ అలవాట్లు మార్చుకో. నీ అలవాట్లు మానుకోవాలా. నీవు ఆశీర్వదించబడాలంటే నీ అలవాటు మార్చుకోవాలా బిడ్డ. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలా. విశ్వాసం అంటే ఎలాంటివి తెలుసా? ఒక ప్రయాణం చేస్తున్నాం, వాహనం మీద వెళుతుంటున్నాం, నేను చేరుతున్నా, ఇప్పుడు వస్తున్న ఒక 10 నిమిషాలలో అంటావే. ఎదుటివారు ఫోన్ చేసినప్పుడు, ఇదిగో నేను ఒక 10 నిమిషాలలో అక్కడ ఉంటున్నా అని చెప్తున్నావు. ఏ విశ్వాసం కొద్ది చెప్తున్నావు? వెళుతున్నావు, ఆ మధ్యలో ఏదైనా జరగచ్చు 10 నిమిషాలలో. కానీ ఇవన్నిటిని ఆలోచించవు నువ్వు. ఆ 10 నిమిషాల ఆ త్రోవలో నీకేదైనా జరిగి నువ్వేమైనా కావచ్చు.
ఎవరైనా నిన్ను ఆపచ్చు. చేరుతున్న సమయానికి నువ్వు చేరలేవేమో, కానీ ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడతావు తెలుసా? ఒక్క 10 నిమిషాల ఓపిక బట్టి వస్తున్నాను నేను అంటున్నావు. ఎంత విశ్వాసం ఉన్నది నేను అక్కడికి చేరుతానని. మరి వాక్యం మీద ఎప్పుడు విశ్వాసం పెడతావు? ఈ వాక్యము నన్ను పరలోక రాజ్యాన్ని చేరుతుందని నువ్వెప్పుడు విశ్వాసం పెడతావు? ఈ వాక్యము నా కుటుంబం అంతటిని మంచి మార్గంలో నడిపిస్తుందని ఎప్పుడు విశ్వాసం పెడతావు? ప్రతి ఆదివారము సేవకుడు చెప్పే మాటలు నా కుటుంబాన్ని బాగు చేస్తాయని నువ్వెప్పుడు విశ్వాసం పెడతావు? ప్రజల ముందు మంచి చూపెట్టుకునటం కాదు, తండ్రి దేవుని యొద్ద నీ జీవితాన్ని మంచిగా చూపెట్టుకోవాలా. నిన్ను సృష్టించిన వాని ఎదుట నీవు బాగా కనిపించాలా. ఆయనతో కనెక్ట్ ఉండాలి నీకు. ఆయనకు నీకు కనెక్షన్ ఉండాలా. అర్థమైందా? ఆయనకు నీకు కనెక్షన్ ఉండాలా. లైట్ వెలగాలంటే పాత వైరుకు కొత్త వైర్ను జాయింట్ చేస్తేనే లైట్ వెలుగుతుంది. ఎంత పాత స్తంభము వైరైనా ఆ స్తంభం ఎక్కి ఆ వైరుకు మన కొత్త వైరు జాయింట్ చేస్తేనే అందులో ఉన్న పవర్ ఇంటినంతటిని వెలిగిస్తుంది. రోడ్డు బయట ఉన్నది, అది ఎత్తుగా ఉన్నది. ఆ స్తంభానికి ఎక్కి అక్కడ వైర్ జాయింట్ చేస్తే చీకటితో ఉన్న ఇల్లంతా వెలిగించబడుతున్నది. ఆకాశములున్న యేసు ప్రభుతో నీ కనెక్షను జాయింట్ అయి ఉండాలా. అప్పుడు నీవు నీ కుటుంబం అంతా వెలిగించబడుతుంది. హల్లెలూయా. వెలిగించబడాలనుకుంటున్నావా? నీ విశ్వాసం అలా ఉండాలా. నా యొక్క కలెక్షన్ ప్రభుతో ఉన్నది, దేవునితో ఉన్నది, నేను వెలిగించబడతాను అనే విశ్వాసం నీకు ఉండాలా. అప్పుడు నీ పిల్లలు, నీవు వెలిగించబడతావు. ఆయన రాజ్యములో నీవు నివాసం చేస్తావు. వేలాది మంది అక్కడికి వస్తారు. తూర్పు దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి, 4 దిక్కుల నుండి ఆయన దగ్గరికి వచ్చి ఉంటారట జనాలు. అక్కడ నిలబడ్డప్పుడు నువ్వు ఏ ప్రాంతం వాడివి, నువ్వెక్కడి నుంచి వచ్చినావు, నువ్వెంత కాలము నుండి నా మాటలు వింటున్నావు, నీ జీవితాన్ని ఎలా ఉంచుకున్నావు అన్నది అప్పుడు ఆయన చదువుతాడు. నిన్ను, నీ చరిత్రను చదువుతాడు. అప్పుడు ఆయన ముంగట నువ్వు నీతిమంతుడిగా ఉన్నవా లేదా అది చూస్తాడు దేవుడు. అందుకే బ్రతికున్నప్పుడే విశ్వాసముల బలంగండు. విశ్వాసం అనే పునాది మీద నువ్వు నిలబడు. విశ్వాసం అనే ఆ బండ నీకు అవసరము. నువ్వు విశ్వాసములో ఉండు. ఈ రోజు నుండి అన్ని మానుకో. దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకో. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు. వాళ్ళు విస్తారమైన చేపలు పట్టినట్టు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు ఈ భూమి మీద. నువ్వు బ్రతికిన దినములన్నీ ఆయనకి ఇష్టమైనట్టు బ్రతుకో. నువ్వు బాగుంటావు. విశ్వాసములో బలంగా ఉండు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, సీమోను పేతురును మా మధ్యలోంచి నీవు బోధించినప్పుడు, నీ వాక్యమును విన్నప్పుడు ఆ ప్రజల ముందే అద్భుతమైన కార్యం చేసినావు. ఈరోజు కూడా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని వారు వెళుతుంటుండగానే
వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాల. ఇంటిలో నుండి బయటికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, వారు చేస్తున్న పనంతటిలో నీ మీద విశ్వాసం ఉంచి అయ్యా నీ కనెక్ట్ అయి ఉండే అట్టి కుటుంబాలుగా మార్చండి. సంఘం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో ఈ మాటలు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.